నమ శివాయ నమ. జై మహాదేవి శంభూ శంకర. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ కొండదేవతాయ నమ. ఓం దుర్గాదేవాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 ఈ సెప్టెంబర్ నెలలో 12 రాసులకి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, చేయాల్సిన కార్యక్రమం అనేది ఎక్కడ దాకా వస్తుంది, మరి ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమాలు వాళ్ళకి ఎందుకు కాకోకుండా అయిపోతున్నాయి. పెళ్ళిళ్ళు కానీ పెళ్ళిళ్ళు అయినట్టుగా అనుకుంటారు, అవి దగ్గరకు వచ్చి దూరం కావటం. ఇల్లు కట్టాలనుకుంటారు, ఇల్లు కూడా దగ్గరకు వచ్చి ఆగిపోవటం. ఉద్యోగ విశేషంలో కూడా అనుకుంటారు, ఆ ఉద్యోగంలో కూడా దాంట్లో కూడా దగ్గరకు వచ్చి దూరం కావటం. అలాగా సంతాన విశేషంలో కూడా దగ్గరకు వచ్చి దూరం కావటం. మరి ప్రేమ విషయంలో కూడా ప్రేమించిన వాళ్ళు కూడా దగ్గరకు వచ్చి దూరం పోవటం. ఇలాంటి సమస్యలతో సతమతమైపోయి ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ, రాజకీయ ఫలితంలో ఉండవలసిన వాళ్ళకి ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ జాతక యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చిందా అనేది, జాతక కుండలిలో ఎలా ఉందా అనేది చెప్పబోతున్నాను. ఏ సమస్యకైనా ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది. కాబట్టి ఈ పరిష్కారం అనేది మనం తెలుసుకోవాలనుకుంటే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఈ వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది. మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థానబలము, పూజ బలము. మరి కొన్ని రంగాలలో వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు, కొన్ని కార్యక్రమాలు అనుకుంటారు కానీ ఆ కార్యక్రమాలు వీళ్ళకి చేతికాడుకు వచ్చి చేజారిపోతుంటాయి. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే శని ప్రభావము 9% నుంచి 3% వచ్చింది. కాబట్టి ఇంకా 3% అనేది ఇలా జాతక యోగంలో మేషరాశి వాళ్ళకి 3% చాలా వరకు ఈ శని భగవాను పరీక్ష అనేది ఉంటుంది. మరి ఈ శని భగవాను పరీక్ష వల్ల వాళ్ళు ఏది అనుకున్నా, ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని అనుకున్నా కూడా ఆ పని చేతికాడికి వచ్చి చేజారిపోవటం, అనుకున్న కార్యక్రమం విజయవంతం కాకోకుండా ఉండటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, మరి ఏ పని అనుకున్నా కూడా ఆ పని దగ్గరకు వచ్చి దూరం కావటం, ఇలాంటి పనులు వీళ్ళకి సతమతం అయిపోతుంటారు. మరి ఇలా పేరు బలంలో చూసుకుంటే వృత్తిపరంగా కొంచెం మార్పులు కొన్ని రాబోతున్నాయి. మరి విద్యాపరంగా చూసుకుంటే మంచి విద్య, పెద్ద ఆలోచనలు, విదేశాల ప్రయాణాలు, పెద్ద విద్యను కంప్లీట్ చేసుకొని ఒక పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగం కూడా ఇలా యోగంలో అనేది ఆటోమేటిక్గా వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. వీళ్ళకి అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం అనేది రాబోతుంది. ఒక స్థాన ప్రాప్తి కానీ, డబ్బు కానీ, లేదా పెద్దవాళ్ళు సంపాదించిన ఒక ఆస్తి అయినా కానీ ఇలా యోగంలో అనేది చూసుకుంటే ఆటోమేటిక్గా ఇలా జాతక యోగాన్ని బట్టి కొంచెం రాబోతుంది. మరి శారీరక మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంది. వ్యాపార రంగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి విద్యార్థులకి ఏకాగ్రత అంటే వాళ్ళకి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండాలి. వాళ్ళు ఏ పని చేసినా చాలా నిదానంగా, ఓపికగా దాన్ని పూర్తి చేసినట్టుగైతే వాళ్ళు అనుకున్న విద్యని కంప్లీట్గా చేసేంతవరకు పూర్తి చేసేస్తారు. మరి ఈ సెప్టెంబర్ నెల 15వ తారీఖు నుంచి కొంత జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. మరి కుటుంబ సమీపంలో మీ కుటుంబం ఉండాల్సిన సభ్యులు మీ మీద ప్రేమ అభిమానం తగ్గుతుంది. మీ కుటుంబంలో ఉండవలసిన వాళ్ళకి మీకే లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన విధానాలు, లేనిపోయిన ఆలోచనలు, ఇలాంటి సమస్యలు, ఇలాంటి సంఘటనలు కొన్ని ఎదురవుతుంటాయి. మరి ఏది చేసినా కూడా మీ ఇంట్లో ఉండవలసిన వాళ్ళతోని కానీ, బయట వాళ్ళతో ఉండవలసిన వాళ్ళతోని కానీ జాగ్రత్తలు పడాలి. జాగ్రత్త పడుకోకుండా ఉండేటికైతే చాలా వరకు మీకు ప్రమాదం జరిగే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. మరి ప్రేమ సమస్య చూసుకుంటే ప్రేమ సమస్య అనేది మెయిన్గా జయప్రదం అనేది కావాల్సిన యోగం అనేది కనబడుతుంది. మరి ప్రేమ సమస్య యోగంలో చూసుకుంటే చాలా వరకు మీరు నమ్మిన స్త్రీలు, మీరు ప్రేమించే స్త్రీలు పురుషుల్ని ప్రేమించే వాళ్ళకి
అనుకోకుండా వాళ్ళకి మంచి టయాలు అనేది ఎదురొచ్చే మార్గం ఉంది. కాబట్టి ఒక నమ్మకంతో మీరు ఏదైనా ప్రేమించాలి. ఆ నమ్మకం లేనిది మీకు ఎవరిని ప్రేమించినా మీకు ఏది దక్కదు. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా కొంచెం జాగ్రత్తలు కొన్ని పాటించాలి. మరి ఆరోగ్యము కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యంలో కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి. కాబట్టి మీరు చేయాల్సింది శని భగవాను పూజాబలం చేయాలి. శని భగవానికి 9 రోజుల పాటు ఆయనకి నూనెతో అభిషేకం చేసి గుడికెళ్ళి 9 రోజులు 9 శనివారాలు పూజాబలం చేసినట్టుకైతే అష్టౌశ్వర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. కాబట్టి మీరు ఆరోగ్యం బాగోలేని వాళ్ళు కానీ, చదువులో ఫెయిల్ అయిన వాళ్ళు కానీ, చేసే పనిలో వెనకపోయిన వాళ్ళు కానీ, మరి ఇంట్లో మనశ్శాంతి లేని వాళ్ళకి కానీ, మరి కళ్యాణంలో కానీ సంతానంలో కానీ దగ్గరికి వచ్చి దూరమైన వాళ్ళకి కానీ ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి ఎలా ఉంది, ఏముంది, ఏమేమి జరుగుతుంది అనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.